హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కౌన్సిలింగ్ అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది, సో స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడే మీరు లగేజ్ తీసుకువెళ్ళాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి కౌన్సిలింగ్ అంటే ఏంటి, అక్కడ చాలామంది ఏం అడుగుతున్నారు అంటే క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా స్టూడెంట్స్ని అని అడుగుతున్నారు. సో మనల్ని క్వశ్చన్స్ అయితే ఏమీ అడగరు, మన డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారు. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ అనేది 8కి స్టార్ట్ అవుతుంది. సో మీరు 8 కన్నా ముందుగానే మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీకు ఇచ్చిన డేట్స్లో. సో మనకి కౌన్సిలింగ్ అనేది జూలై మంత్ లాస్ట్లో అయితే జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకి డేట్స్ ఇచ్చారు కదా, మీకు ఏ డేట్లో రమ్మన్నారో, ఏ క్యాంపస్కి రమ్మన్నారో అక్కడికి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చూడని వారు ఉంటే అవి ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోండి. సో కౌన్సిలింగ్ అనేది మనల్ని ముందుగా రమ్మంటారు కాబట్టి 8 లోపే మీరు అటెండ్ అవ్వండి. ఒకవేళ కొంచెం లేట్ అయినా 8కి 8:30కి మీరు అటెండ్ అయితే మంచిది. ఇంకా తర్వాత లేట్ అయితే ఏమైనా అంటారా అంటే కొంచెం తిడతారు. ఏదేమైనప్పటికీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ లోపే మీరు లేట్ అయినా సరే అక్కడికి అటెండ్ అయ్యేటట్లు చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి 8కి స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనకి వాచ్మెన్ ఒక టోకెన్ అయితే ఇస్తారు. సో దాన్ని పట్టుకొని మనం బాస్కెట్బాల్ కోర్టు అక్కడ ఉంటుంది. సో అంటే ఇది ఒక క్యాంపస్ గురించి చెప్తున్నాను, అంటే ఇది లాస్ట్ మనకి అయిన ప్రాసెస్ ప్రకారం చెప్తున్నాను. ఇయర్ ఏమైనా కొంచెం మనకి రూమ్స్ అవి చేంజ్ అయితే అవుతాయి. సో అదే రూమ్లో అవుతాయి, అక్కడికే వెళ్ళాలని ఏం కాదు, వాళ్ళు చెప్తారు మీరు ఎక్కడికి వెళ్ళాలని. సో అక్కడ తర్వాత మనకి బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక ఇంజనీరింగ్ 4 బ్రదర్స్ లేదంటే ఒక 5 బ్రదర్స్ అలా ఉంటారు. సో వాళ్ళు మీ నేము అండ్ ఫోన్ నెంబరు అండ్ టోకెను చూపించమంటారు. అంటే మీ నేమ్ చెప్పి ఫోన్ నెంబరు కూడా వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ టోకెన్ అనేది చూపించమంటారు. తర్వాత వాళ్ళు ఒక 3 to 4 ఫామ్స్ అయితే ఇస్తారు, మీకు డైరెక్షన్ చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో అని. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీ క్యాస్ట్ అడుగుతారు, మీ క్యాస్ట్ ఏంటని. సో తర్వాత మనకి ఫస్ట్ అక్కడ ఇంజనీరింగ్ బ్రదర్స్ మనకి ఫామ్స్ ఇస్తారు కదా, సో అవి వాళ్ళే ఫిల్ చేస్తారు. తర్వాత మీరు డీటెయిల్స్ చెప్తే వాళ్ళు ఫిల్ చేస్తారు, అంటే మీ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఫిల్ చేసేస్తారు. సో చెప్పేటప్పుడు జాగ్రత్తగా అయితే మీరు చెప్పండి, మిస్టేక్స్ లేకుండా. నెక్స్ట్ మీరు 5 స్టెప్స్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళాలి ఒరిజినల్స్తో పాటు, అలాగే ఫొటోస్. సో అన్నీ కూడా మర్చిపోకుండా అయితే తీసుకొని వెళ్ళండి. సో తర్వాత మనకి ఇలా ఫామ్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సిస్టర్స్ ఆ ఫామ్స్ ఫిల్ చేశాక టీచర్స్ చెక్ చేస్తారు. అంటే అక్కడ కొందరు సిస్టర్స్ ఈ ఫామ్స్ అనేవి ఫిల్ చేస్తారు కదా, తర్వాత టీచర్స్ చెక్ చేస్తారు. క్యాస్ట్ వైజ్గా మాత్రమే పిలుస్తారు మనల్ని. సో అక్కడ వెరిఫై అయిపోతే ఒక స్టెప్ అనేది అయిపోయినట్లే. నెక్స్ట్ ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్ళమంటారు. సో అక్కడ వరుసగా అయితే 8 డిఫరెంట్ టీమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు లైన్గా అయితే కంప్లీట్ చేసుకున్నాక, అంటే మీ డాక్యుమెంట్స్ అనేవి చూపించమంటారు, ఇలా అన్నీ వెరిఫై చేస్తారు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ 8 డిఫరెంట్ టీమ్స్ దగ్గర కూడా. సో అక్కడ మన క్వశ్చన్స్ అంటే ఏమో అడగరు. సో అవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ మీకు ఐడెంటిటీ కార్డు ఇస్తారు, ప్లస్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు. సో ఈ ఐడెంటిటీ కార్డు అండ్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందంటే చాలు, మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో ఈ ఐడెంటిటీ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోకముందే మీరు అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎంత పే చేయాలి, మీరు ఎంత తీసుకువెళ్ళాలి అన్నీ కూడా నేను ముందు వీడియోలో అయితే డీటెయిల్స్ అన్నీ చెప్పాను. వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో లాస్ట్గా అయితే మీకు ఐడెంటిటీ కార్డు అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తే మీరు సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఇవి తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మన క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని మీకు మెసేజ్ అయితే చేస్తారు, అప్పుడే మీరు కాలేజ్కి అటెండ్ అవ్వాలి. ఈ కౌన్సిలింగ్ టైంలో లగేజ్ తీసుకువెళ్ళాలా అంటే అవసరం లేదు, ఎందుకంటే కౌన్సిలింగ్ రోజు నుంచి మనకి క్లాసులు స్టార్ట్ అయితేనే లగేజ్ తీసుకువెళ్ళాలి. కానీ మనకి క్లాసులు ఆగస్టు 1st వీక్ నుంచి అన్నారు, అంటే ఆగస్టు 1st వీక్లో మనకి ఏ డేటున మనం అటెండ్ అవ్వాలో కాలేజ్లో రిపోర్ట్ చేయాలని వాళ్ళు మీకు మెయిల్ లేదా మెసేజ్ అనేది పంపిస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్కి మాత్రమే మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. కాబట్టి కౌన్సిలింగ్ టైంలో డాక్యుమెంట్స్ తప్పించి ఇంకా మీరు ఎటువంటి లగేజ్ కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు.
ఏ రోజైతే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారో, అంటే మీ అలాట్మెంట్ ఆర్డరు అలాగే ఐడెంటిటీ కార్డు పట్టుకొని వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవుతున్నారో ఆ రోజు మాత్రమే లగేజ్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా అక్కడ ఉండిపోవాలి. అక్కడ మనకి ఉండిపోతాం కాబట్టి ఆ రోజు లగేజ్ అవసరం అవుతుంది. ఇంకా ఆ రోజు నుంచి మనకి క్లాసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.